వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు స్పెషల్ పప్పు సలాడ్ ఎలా చేయడం చూపిపోతాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తానండి. ఎందుకంటే ఈ క్లైమేట్కి నేను స్పెషల్ పప్పు చేస్తున్నాను కాబట్టి ఇది అన్ని కోల్డ్ ఐటమ్ తీసుకున్నాను దీంట్లో మీకు. ఎందుకంటే ఈ క్లైమేట్కి సూట్ అయ్యేదే తీసుకున్నాను నేను. సో దీనికి స్పెషల్ పప్పు ఆల్రెడీ దీన్ని నానబెట్టి ఒక 8 hours నానబెట్టినండి. 8 hours నానబెట్టి దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దీన్ని నేను మెయిన్ ఇది. సో దీనికి కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక చిన్న ఈరుల్లి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక హాఫ్ టమాటో, చిన్న టమాటో, హాఫ్ టమాటో సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ కొంచెం తురిమి పెట్టుకున్నాను అండి. ప్లస్ ఇది కీరా కొంచెం తీసుకున్నాను నేను. ఇది కూడా కోల్డే కాబట్టి సో ఈ కాంబినేషన్ బాగుంటుంది. సో కొద్దిగా హాఫ్ లెమన్ తీసుకుంటాను, జ్యూస్ కొద్దిగా పిండుకుంటాను కాబట్టి కొద్దిగా కొత్తిమీర రెండు ఎలా చేయడం చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను అండి. బౌల్ ఇది అన్ని యాడ్ చేసుకుంటాను దీంట్లో. ఇది మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు రైస్ కావాలంటే డిన్నర్ టైంలో కావండి, లంచ్ టైంలో కావండి మీరు వాడుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీకు సైడ్ డిష్గా వాడుకోవచ్చు కండి, బాగానే ఉంటుంది. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి అన్ని కొంచెం కొంచెం చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ చేసే కూడా మీరు ఎక్కువ చేసుకోవచ్చండి. మీరు టేస్ట్ తగినంత సాల్ట్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే స్పెషల్ పప్పు కాబట్టి సాల్ట్ ఎక్కువ అవసరం లేదు దీనికి. అలాగే ఉంటేనే బాగుంటుంది అది. కొద్దిగా లెమన్, ఈ లెమన్ దీనికంటే కొత్తిమీర అల్టిమేట్ టేస్ట్ అండి. కొత్తిమీర కంపల్సరీ మీరు చేసుకోవాలి. అయిపోయిందండి. ఇది అన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. మీరు పెసరపప్పు దీన్ని బాయిల్ చేసే అవసరం లేదు, కానీ రావుగానే తినాలండి. రావుగా తింటేనే చాలా మంచిది. సో ఇప్పుడు అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీ లంచ్కి, డిన్నర్కి ఎప్పుడు కూడా మీరు పెట్టుకొచ్చేది. సో రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉండే టేస్ట్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.